ఎవరో ఓ వ్యక్తి హత్య చేయబడ్డారు. కానీ ఇప్పటికీ ఆ హత్య చేయబడ్డ వ్యక్తి మన చుట్టుపక్కలే ఉన్నాడు. ఎప్పటికీ కనిపెట్టలేరనుకొని ఏదో ఒక మూలన దాక్కొని మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఐ కెన్ ఫీల్ ఇట్. అలా అనుకున్నా సరే నువ్వు ఎలా కనుక్కోగలవు? ఎక్కడి నుంచి ప్రారంభిస్తావు? దీని వెనక ఎవరున్నారు? జాన్ ర్యాన్ మాస్క్ వేసుకొని జాన్ మన మధ్యనే ఉన్నాడు. మేబీ అదతని నిజమైన పేరు కూడా కాకపోవచ్చు. ఎస్, ఒకవేళ ఇది అమ్మాయి పేరై ఉంటుందా? నాకు ఒకరి మీద డౌట్ ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ కేసులో విచారణకు వచ్చిన వాళ్ళు ఆయన గురించి ఆ తర్వాత పెద్దగా ఏమీ వినిపించలేదు. టోటలీ డిసపియర్డ్. ఆయన పేరు కిరణ్. ఇప్పుడు ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినందువల్లే జాన్ ర్యాన్ వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారని ఆయన రాశారు. వాడు ఇటువంటి ఒక నోవెల్ రాసి ఎవరికో వార్నింగ్ ఇస్తున్నాడు. వాడి అడ్రస్ కొంచెం వెతికి కనిపెట్టు. నేను తెలుసుకుంటాను. ఐ నీడ్ టు ఫైండ్ హిమ్. ఎందుకోసం నేను ఈ పనిలో దిగాను? ఎవరి నోహా? ఒక్క విషయం కన్ఫర్మ్, వాడు నాతో ఏదో చెప్పాలని ఆశపడుతున్నాడు. నేనేం చేయబోతున్నానా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అది జరిగి చాలా కాలమైంది. ఆ ఫైల్ని పోలీసులు ఎప్పుడో క్లోజ్ చేశారు. దాని గురించి అడగడానికి నువ్వెవరు? నేనెవరైతే ఏంట్లే, కానీ నాకు కావలసిన సమాధానం దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. లేకపోతే మాత్రం ఇక్కడ నుండి వెళ్ళగలవా? నాకు కావాల్సింది నీ సమాధానం. సమాధానమా? చెప్పించగలిగితే చెప్పించరా, చెప్పించు. నాకు కావాల్సింది ఒకే ఒక సమాధానం. నువ్వే కదా ఈ నోహా? నోహా? విసిగించుకుంటా పోరా. ఇంతమందితో ఫైట్ చేయడం నా వల్ల కాదు. కానీ ముందు ఎవరు నా మీద చేయి వేస్తారో రేయ్, నీకేం కావాలరా? పోలీసులు ఇంతకు ముందే వచ్చి విచారించారు. అంతా అయిపోయింది అనుకుంటే ఇప్పుడు వచ్చి కొత్తగా అడుగుతున్నాడు. నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నాకు తెలియాల్సిందల్లా ఒకే ఒక విషయం. ఈ బుక్ రాసింది నువ్వేగా? బుక్కా? ఏం బుక్కు? ఇది నేను రాయలేదు. అప్పుడు ఒక బుక్ కోసం ఆవిడ ఇంటికి వెళ్ళినందుకే ఇప్పుడు ఈ పరిస్థితి. నీకు తను ఎలా తెలుసు? మీరిద్దరు ఒకే డిపార్ట్మెంటా? అవును, కామర్స్. అప్పుడు ఆమె పీజీ చేస్తుంది. అది కాక పక్కనే ఇల్లు. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే. మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. అక్కడంతా రక్తమయం. ఓ కత్తి కూడా ఉంది. అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. మొత్తానికి ఆ కేసులో నేనే ఇరుక్కున్నాను. అంటే నీకు ఈ బుక్ గురించి ఏమీ తెలియదన్నమాట? తెలీదు.
మీరు ఏ కాలేజీలో చదివారు? సెంట్ ఆల్ఫాన్స్.